అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం అంతమయ్యున్న దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు చదువుకుందాం. అల్ఫయు ఒమేగయును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండవాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పత్వాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూర వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరి, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడని ఆ ఆశ్చర్యకరుల్లో 1000 సత్యాలని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు అంతమై ఉన్న ఆశ్చర్యకరుడు. ఇది ఎలా ఆశ్చర్యం అంటే, మన అంతం కొద్దిపాటి సమయమే. కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మానవుడు బతకలేడు. లోకంలో చూసుకున్నా, బైబిల్ గ్రంథంలో చూసుకున్నా, సైన్స్ ప్రకారం చూసుకున్నా మనిషి ఆయుష్ చాలా తక్కువ, స్వల్పం. ప్రస్తుత కాలం ఆయుష్ అంటే ఇంకా స్వల్పం. మన ముందున్న వాళ్ళ ఆయుష్ ఇంకొద్దిగా ఎక్కువ, అంతకు ముందున్న వాళ్ళ ఆయుష్ ఇంకొద్దిగా ఎక్కువ. మహా అంటే 700, 800, 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికిన వాళ్ళు చరిత్రలో లేరు. కానీ మన దేవుడు ఎంత ఆశ్చర్యం అంటే, ఆయన అంతము కూడా అయినవాడు. ఆయన ఆది, ఆయన అంతం. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయనే అల్ఫయు, ఆయనే ఓమగేయు. మొదటి మాట మనం చూసుకున్నట్లయితే 4 మాటలు, ఒకటే భావాన్ని తెలియజేసే 4 మాటలు. ఒకటి, అల్ఫయు ఓమేగయు నేనే అని 5వ వచనంలో చూస్తున్నాం. దానికి 5 నెంబర్ వేసి ఫుట్ నోట్లో ఆదియు అంతము నీవే. మొదటి మాట అల్ఫయు ఓమేగయు నీవే. రెండవ మాట ఆది అంతము నీవే. మూడవ మాట వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు నీవే. నాలుగవ మాట మొదటివాడు కడపటివాడు ఆయనే. స్టార్టింగ్ ఆయనే, ఎండింగ్ ఆయనే. అలానే అంతం ఉందని కాదు ఆయనకి. ఆయన యుగయుగాలు సజీవుడిగా ఉండే దేవుడు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపెను. సజీవుడు ఆయన. యేసు ప్రభు మనందరి పాపభారాన్ని మోయటానికి ఆయన ఈ లోకానికి వస్తే ఆయన్ని సిలువేయటానికి చేశారు. ఆయన ఎవరు బంధించలేరు, కానీ మనకు రావాల్సిన శిక్ష భారాన్ని వేయటానికి ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. మనకు రావాల్సిన ఆ శిక్ష భారాన్ని ఆయన తప్పించాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు సువార్త ప్రకటిస్తూ ఆయన చెప్తున్న మాట, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ ఆయన లేచి ఉన్నాడు. మీరు చంపితే, యేసు ప్రభు వారిని చంపితే చరిత్ర అక్కడితో ఆగిపోద్ది అనుకున్నారు. యేసు ప్రభువుని చంపితే మహా అంటే ఆ చంపేసిన తర్వాత ఒక 2 నెలలో, 3 నెలలో, 1 సంవత్సరమో ఆయన గురించి మాట్లాడుకొని మనుషులు మర్చిపోతారనుకున్నారు. లేదంటే ఆయన్ని చంపితే అప్పుడు వరకు బ్రతికున్న ఆ తరం బ్రతికున్నంత కాలం, కొంతకాలం గుర్తుపెట్టుకుంటారనుకున్నారు. లేదు అంటే అప్పుడు యేసు ప్రభుతో ఉన్నప్పుడు తరం తర్వాత ఇంకొక తరం వరకు గుర్తుపెట్టుకుంటారనుకున్నారు. లేదంటే యేసు ప్రభు జీవితం చరిత్రలో ఒక పేజీ అనుకున్నారు. కానీ ఆయనకి అంతము లేదు. ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి,
ఆయనకి మరణము లేదు. ఆయన వర్తమానములో ఉండినవాడు. గడిచిపోయిన కాలంలో ఆయన ఉండినవాడు. భూతకాలంలో ఆయన ఉండినవాడు. ప్రస్తుతం జరుగుతున్న కాలంలో ఆయన ఉండినవాడు. భవిష్యత్ కాలంలో ఆయన ఉండువాడు. రాబో కాలంలో మనం గతించిపోతామేమో, మన తర్వాత సంతానం గతించిపోద్దేమో, మనతో ఉన్నవారు గతించిపోతారేమో, అట్లా జనరేషన్ వంశాలు వచ్చి గతించిపోతాయేమో. కానీ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో, గడిచిన కాలంలో, ప్రస్తుత కాలంలో, రానున్న కాలంలో ఆయన ఉండే దేవుడు. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన అల్ఫయు, ఆయన ఓమేగయు. ఇది చాలా ఆశ్చర్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే దీనికి దీనికి సహాయకరంగా అదే మాట. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఓమెగయు, అనగా ఆదియు అంతమై ఉన్నవాడను. దేవుడే స్వయంగా ప్రకటిస్తున్న మాట. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనములో మనం చూసినట్లయితే నేనే అల్ఫయు ఓమెగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమై ఉన్న దేవుడు. మన అంతం ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. మనం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మన ఆయుష్. మనంతం మానవులకి ఎవ్వరికీ తెలియదు. ఎంత అనారోగ్యం వచ్చినా సరే ఏ రోజు వాళ్ళ అంతం ఉంటుందో వాళ్ళకి తెలియదు. సడన్గా అంతమైపోవచ్చు, తెలియకుండా అంతమైపోవచ్చు, వయసుతో సంబంధం లేకుండా అంతమైపోవచ్చు. చేద నుండి జారే బిందువులు వంటి మన బ్రతుకులకి మన అంతం ఎంతో తెలియదు. దుమ్ము ధూళి లాంటి వాళ్ళం. కానీ దేవుడు అంతము లేనివాడు, అంతమై ఉన్న ఆశ్చర్యకాడు. ఇది నిజంగా ఆశ్చర్యం. ఇలాంటి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాలం ముందు ఆయన మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉంటున్నాం. అట్టి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ అంతమై ఉన్న దేవుణ్ణి ఉదయకాలమందు ఆయనలో ఉన్న ఆశ్చర్యకరమైన లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీరు అంతమై ఉన్న దేవుడు, మీరు భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు, మీరు కడపటి వారు. అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.